హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. కోతంతా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు? ఓహో, రోజు ఈ సంబరాల రాంబాబు గురించి ఇంట్రడక్షన్ ఇవ్వలేక సాత్తా ఉన్నాను. వైసీపీకి ఏమో నాయకులు లేరు పాపం. రోజుకు ఒకసారి గొట్టాల ముందుకు వచ్చి పొలికేకలు పెట్టేది ఆ పేరు నాని అంబటి రాంబాబు. సర్లే, అంబటి వచ్చాడు కాబట్టి ఈ రోజు కాస్త వెరైటీగా మాట్లాడతాం. ఎందుకో నవరసాల సరసాల రాంబాబు, నీ సరదా కోసం ఎంజాయ్ చేయడానికి అసలు నువ్వేం చేస్తావో చెప్పబోయ్. ఇప్పుడు డ్యాన్స్ చేశా, కష్టం కదా డ్యాన్స్ చేయడం ఈ వయసులో. ఇక్కడ ఎంజాయ్ ది డ్యాన్స్. ఈ తాసారావుల బోటు అంబటి సంక్రాంతి సమయంలో గంగిరెద్దుల వాళ్లతో పాటు చేసిన డాన్స్ కూడా ఒక డాన్సేనా? అంత కష్టపడి యాదవ స్టెప్పులు ఎవడేమన్నాడు? మేము అడిగావా? ఊర పొట్ట వేసుకుని వ్యాంపు స్టెప్పులు వేసావు చండాలంగా. నువ్వు ఆ రోజు ఆ డాన్సులు చేస్తే ఎంతమంది కడుపులు రాకుండా వాంతులు చేసుకుంటున్నారు. ఇదిగో నీకేం తెలుసు? ఆ పనికి మాలిన డాన్సులు కాదు జగన్ కు సీఎం కుర్సీని దూరం చేసింది. ఆ తొక్కలో నాట్యం కాదు 151 నుంచి 11 పడేసేసింది. అది అతి కదు నిన్ను సత్తెనపల్లిలో ఊస్ట్ చేసేలా చేసింది. అవసరమా? ఆహా, అవసరమా అని అడుగుతా ఉన్నాను. నువ్వు పెద్ద మెగాస్టార్, మరి ఫ్యాన్స్ ని స్టెప్పుల కోసం వెయిట్ చేయడానికి అది సరే. మా అల్లం మన మాట ఇంకేమంటే ఇష్టం? అదే కష్టమైన ఇష్టంగా చేసే పని. ఇంకేదైనా ఉందా? అది చెప్పి. ఇక్కడ సెన్సార్ ఏమీ లేదులే, ఫ్రీగా అన్ని చెప్పి. మొన్న ట్రెక్కింగ్ చేశా, కష్టమేగా. ట్రెక్కింగ్ లో కూడా ఎంజాయ్ చేశా. రేపు బంగీ జంప్ కూడా చేసేయి. అదే కొండ మీద నుంచి మాకేంటి? నువ్వు డాన్స్ వేయడం వల్ల, ట్రెక్కింగ్ చేసేయడం వల్ల నీకు ఒళ్ళు నొప్పులు వచ్చేయేమో, కానీ జనానికి పైసా లాభం ఉందా? అలాంటి అప్పుడు ఈ కొండలు ఎక్కడం, లోయల్లో దూకడం దేనికి కాబట్టి? అయినా ఇక నీ ఎంజాయ్మెంట్ ఏంటి? ఆ గంట, అరగంట, పావు గంట అంటూ ఏదైనా మసాజులు, ఏ సర్టిఫికెట్ సినిమాలు చెప్తావు అనుకుంటే నువ్వేం దాంబటే ఇట్ట సాపిడి కూడు ముచ్చట్లు చెప్తా ఉన్నావు. సరే, మరో ఛాన్స్ ఇస్తా ఉన్నా పర్లేదు. అది నీ సుకన్యతో చేసి ఆర్ఐటీ సొంగారం అయినా పర్లేదు, సిగ్గు లేకుండా చెప్పు, వినడానికి నేను రెడీ. సప్పు ఇక అస్సలు సిగ్గుపడు నీకు లేదనుకో. అయినా సరే నా మాట హామీగా ఇస్తా ఉన్నాను, చెప్పి కష్టంగా ఇష్టపడేదేటి? జైలు కష్టమేగా, జైల్లో కూడా ఎంజాయ్ చేస్తా. డాన్సింగ్ అయింది, ట్రెక్కింగ్ అయింది, జైలింగ్ సిద్ధంగా ఉన్నా. చేసుకోమని కూడా చెప్తున్నా. పుసుక్కును జైల్లో వేసేమని అడుగుతా ఉన్నావు. డాన్సులు, ట్రెక్కింగ్ లాగే జైలు ఉంటుంది అనుకున్నావా ఏంటి? ఆమెటే ఇక అక్కడ ఐస్ ఫ్రూట్ పై నుంచి చీరిపేయించరు, కింద నుంచి దోసేస్తారు లోనికి. ఎంజాయ్ చేస్తా ఉంటున్నావు ఏంటి? నీకు రోజులు దగ్గర పడిపోయి అది ఎంత సమగా ఉంటుందో వాళ్ళ నేను వంశీని అడుగు, లేదంటే మిథున్ రెడ్డి బయటకు వచ్చాడు కదా అతగాడిని అడుగు, లేదంటే జైల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ని అడుగు, నీ స్నేహితుడు పోసాని ఓ పాలి ఫోన్ చేసి అడుగు. నీతో రాజకీయాలు కాకుండా వెరైటీగా ఏదైనా ప్లాన్ చేసేద్దామంటే చా నువ్వు మళ్ళీ అదే రొంపిలోకి లాగుతూ ఉన్నావుగా. సరే, నీ బాధ ఏందో చెప్పు అంబటే. ప్రజలున్నారు, అంతిమంగా ప్రజలున్నారు, భగవంతుడు ఉన్నాడు. తప్పు చేశానో రైట్ చేశానో ప్రజలు నిర్ణయిస్తారు, భగవంతుడు నిర్ణయిస్తాడు. వీళ్ళు కాదు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కాదు, పోలీసులు కాదు, చంద్రబాబు కాదు, లోకేష్ కాదు. మీరు నిర్ణయించేది, మీరు అనుకునేది పార్షియల్. మా మీద కక్ష కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? అంబటరాంబ మీద కక్ష. రోజు మాట్లాడుతున్నాడనేగా, మీ బండారం బయట పెడుతున్నాడనేగా, దేనికి భయపడలేదనేగా. అంతకన్నా ఏముంది చెప్పండి నాకు? నేను ఎంత అవినీతి పరుణ్ణి అనుకుంటున్నారు ప్రజలు? నా సత్యనపల్లి అడగమని చెప్తారు. దుర్మార్గం అంటున్నా. మీ దుర్మార్గాలకు భయపడితే రోజు చంపుతారు మమ్మల్ని. భయపడకపోగా ఉంటే ఒకేసారి చేస్తాం, ఒకేసారి జైలుకి వెళ్తాం, సిద్ధం. మళ్ళా చెప్తున్నా, మీ ద్వారా లోకేష్ కి చెప్తున్నా, ముఖ్యమంత్రిగా డిఫాక్టోగా యాక్ట్ చేస్తున్నాడు లోకేష్. ఒకసారి ఓడిపోయి మంగళగిరిలో రెండోసారి గెలిచి ఇది పండగ అనుకుంటున్నామేమో, ఇదేమో నీ వాపు బలం అనుకుంటున్నామేమో. అన్నిటికీ ఒక రోజు వస్తుంది, గుర్తు పెట్టుకోమని కూడా లోకేష్, ప్రధానంగా లోకేషే ఇది పని, చంద్రబాబుది కాదు. చంద్రబాబు అదొక టైప్ మనిషి. తడిగుడ్డలతో గొంతులు కోసేది చంద్రబాబు.
ఇతను ఎవనైనా లోపలేసేసి బతుకుదాం అనుకుంటున్నాడు. నేను డోకలో దాన్ని డిక్కీలు దొంగబెట్ట అమ్మటి ఏందా ఆవేశం ఆయాసం తప్ప పైసా ప్రయోజనం ఉందా? అది సరే మధ్యలో అదేదో కోత కూసే ఓ పాలు మళ్ళీ విందాం. అదేందో ఎవరు అక్కడ సంబరాలు రాంబాబు నోటి నుంచి జాలువారి నా సుభాషితాలు ఓ పాలు మళ్ళీ వినిపించండి. నేను ఎంత అవినీతి పరుడు నేను అనుకుంటున్నారు ప్రజలు. తెలుపు నా సత్యనపల్లి అడగమని చెప్తారు. దుర్మార్గం అంటున్నా. నీ నోటితో నువ్వే ఎంత అవినీతి పరుడునో అని సత్యనపల్లి గల్లీలో చెబుతారే. బాలేగా నోరు జారి అమ్మటే దుర్మార్గుడని కూడా అంటారని చెప్పావు చూడు. నీ యాక్టింగ్ కి భాస్కర్ అవార్డు ఇచ్చేయచ్చో నో డౌట్. ఎన్ని ఎర్ర బుక్కు రెడ్ బుక్కు ఈ బుక్కులు చాలా చూసాం. నీ రెడ్ బుక్ కి నా కుక్క కూడా భయపడదని చెప్పాను. ఇప్పుడు కూడా భయపడదని చెప్తున్నాను. నీ రెడ్ బుక్ కి నీ అరెస్ట్ కి వేసుకోండి. ఎన్ని వేసుకుంటారో విజిలెన్స్ అన్ని ఫాల్సే నాకు తెలుసు. నా ప్రజలకు తెలుసు. నేను ఓడిపోవచ్చు కానీ ప్రజలనే వాళ్ళకి తెలుసు, మనసుకు తెలుసు. నా సత్యనపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలుసు. నన్ను గెలిపించినటువంటి ప్రజలకు తెలుసు. వారి ద్వారానే మంత్రి అయ్యాను నేను. వాళ్ళని అడగండి. జగనన్న కాలనీలో నేను కక్కుర్తి పడ్డానా? ఉద్యోగాల దగ్గర డబ్బులు తీసుకున్నానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఓ కట్టగట్టేస్తున్నారు. కోడి పందేలా పేకాట్లా నేను అడించానా? ఇప్పుడు చూసారా మీరు పత్రికల్లో? సత్యనపల్లి ఎప్పుడైనా కోడి పందెం జరిగిందా? పేకాట జరిగిందా ఎప్పుడైనా నేను 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు? కానీ పేకాటను కోడి పందాలు ఆడించాలని డబ్బులు తీసుకుని మీ ఇష్టం వచ్చాడు కథలు వెళ్తున్నారు. అల్లుకోండి. ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఏంది నీ కుక్క కూడా రెడ్ బుక్ కి భయపడదా? అచ్చా నిజమా? మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ర్యాంకులేస్తా ఉన్నావు? అరిసే కుక్క కరవదంటే ఇదేనా అమ్మటే? అంటే నీకు టైం దగ్గర పడిపోయింది అనమాట. ఏదో రోజు ఆ శుభవార్త కూడా వింటావు అనమాట. ఇక్కడ మేమంతా వెయిటింగ్. పెట్టని అసలు ఆలు లేదు పోలు లేదు. కొడుకు పేరు సోమలింగం అని నేను ఒక మాట చెబుతున్నా. అన్నిటికీ సిద్ధపడే ఉన్నా. దేనికైనా సిద్ధపడి ఉన్నా. బెయిల్కి వెళ్తానా వెళ్ళనా? యాంటిసిపేటర్ బెయిల్కి వెళ్తానా వెళ్ళనా? ప్లేడర్ని పెట్టుకుంటానా పెట్టుకోనా? నా అంతటా నేనే వాదిస్తానా వాదించుకుంటానా? ఇవన్నీ కూడా రాబోయే కాలంలో వాళ్ళకు అడిగేస్తే నేను ఇంకొక అడిగేస్తా. ఇది యుద్ధమే అనుకుంటే ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్తున్నా. రాధాకృష్ణ సర్వ సైన్యాధ్యక్షుడు. ఈయనేమో ఎయిరు మన బిఆర్ నాయుడు నన్ను ఆంబోతు అంటున్నాడు కదా, ఒక పెద్ద ఆంబోతు. ఆయన ఒక సైన్యాధ్యక్షుడు. కిరణ్ ఉన్నాడు, ఆయన ఒక సైన్యాధ్యక్షుడు. మరి ఈయనేమో సర్వ సైన్యాధ్యక్షుడు మన లోకేష్. రాజుగారేమో ఈయన. నేను ఒక్కడనే యుద్ధం. నా వెనకాల పార్టీ ఉంది. నా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు, నా వెనకాల ప్రజలు ఉన్నారు. యుద్ధానికి సిద్ధం. సిద్ధం అని జనాన్ని పోగేసి ఓట్లు మాత్రం వేయించుకోలేకపోయి సిగ్గు రాలేదా అమ్మటి? జైలుకి వెళ్లడం సిద్ధం అనడానికి అన్ని సిద్ధం సభలు పెట్టారు కామెడీగా. నీ చాప్టర్ క్లోజ్. నీ ముఖంలోనే కాదు నీ మాటల్లోనూ భయం కొట్టొచ్చినట్లు కనపడతా ఉంది. నువ్వు ఫినిష్. వెళ్ళి ఓరో పిచ్చక లేహ్యంలో హిమక్రీములు కలుపుకుని తాగించేయి. నువ్వు జైలుకి వెళ్లే లోపు మీ సుకన్యకు దారి చేయి. మళ్ళీ ఏదో వాళ్ళు అంటాడో వచ్చి దువ్వాడనుకో నీకే ప్రమాదం. ఆ చేత ఈ పని మీద ఉండు. ఆంబటే ఇదిగో బయలుదేరి. చెస్ పొమ్మ అంటే నీకు కదూ. అయిపోయి